మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరుగుతోంది? ఎందుకంటే ఉక్రెయిన్ లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అఫీషియల్గా. అది కూడా 10 లక్షల మంది సైనికుల్ని ఇప్పటి వరకు మేము చంపేశామని. అంటే గత కొన్నేళ్లుగా జరుగుతుంది కాబట్టి ఇన్నేళ్లలో ఇంతమందిని చంపేశాము, పర్టికులర్గా నిన్న మొన్నట్లోనే 1400 మందిని చంపేశాము వాళ్ళ సైనికుల్ని అని చెప్పేసి. దీంతోపాటు అసలు వాళ్ళ బలం ఎంత, వాళ్ళ బలగం ఎంత, ఎక్కడెక్కడ అటాక్స్ చేసే అవకాశం ఉంది, రష్యా ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఏ భూభాగాల మీద సివియర్గా అటాక్ చేస్తోంది, వీటన్నిటిని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ఒకవైపు నుంచి రష్యా తను చెప్తుంది, మరోవైపు నుంచి ఉక్రెయిన్ ఖండిస్తూ తను ఇంకొకటి చెప్తుంది. అన్ని కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకటి ఏంటంటే లాస్ట్ 30-40 years లెక్క తీస్తే ఎంత పెద్ద అగ్రరాజ్యం అయినా కానీ గెలిచిన యుద్ధం లేదు, చేసిన యుద్ధాలు ఉన్నాయి కానీ గెలుపు వరించిన యుద్ధాలు లేవు. ఏ దేశానికి అమెరికాతో సహా. అమెరికాని వియత్నాం లో తరిమి కొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ లో తరిమి కొట్టారు, ఇరాక్ లో తరిమి కొట్టారు. సో అలా చాలా చోట్ల అమెరికా కూడా భంగపడింది. అలానే మిగతా దేశాలు, భారతదేశం కూడా పాకిస్తాన్ యుద్ధం చేసి లొంగ తీసుకుంది, తర్వాత మళ్ళీ ఒక అగ్రిమెంట్ ద్వారా నార్మల్ సిచ్యుయేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఉక్రెయిన్ లో కూడా అలాంటి వాతావరణం ఉంటుంది. ఎంత చిన్న దేశం అయినా కానీ రష్యా తన కంట్రోల్లో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కానీ ఉక్రెయిన్ రిటాలియేషన్ కూడా అదే స్థాయిలో ఉంది. ఉక్రెయిన్ మిలిటరీ అనౌన్స్ చేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 10 లక్షల మంది రష్యన్ సైనికుల్ని చంపేశారు. షాకింగ్ గా అనిపిస్తుంది. అదే చాలా షాకింగ్ గా ఉంది. రష్యా బలగాలు ఎంత, ఉక్రెయిన్ బలగాలు ఎంత, 10 లక్షల మందిని చంపేటువంటి అవకాశం ఉందా అనే సందేహం. అంత మందిని చంపితే నిజంగా న్యూస్ ఎందుకు బయటికి రాలేదు? ఎక్కడ ఏదో ఒక రిపోర్ట్ చేయాలి కదా. ఉక్రెయిన్ మిలిటరీ డిఫెన్స్ స్టాఫ్ చేసినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ డేటా ఒకసారి మనం చూద్దాం. ఇది అఫీషియల్ డిఫెన్స్ ఆఫ్ ఉక్రెయిన్ అన్నమాట. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రతి 21 minutes బ్యాక్ అప్డేట్ చేశారు. ఏం జరుగుతుంది అనేది ప్రతి నిమిషం అప్డేట్ చేస్తున్నారు. సో ఒక డేటా ఏంటంటే వాళ్ళు ఇచ్చింది 9,91,820 మంది లాస్ట్ 24 hours లో 1,020 మందిని చంపేసినట్టుగా. లాసెస్ ఆఫ్ ద రష్యన్ ఆక్యుపైయర్స్ ఇన్ ఉక్రెయిన్. సో ఇది June 4th ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఈ రోజు లేటెస్ట్ స్టేట్మెంట్. ఈ రోజే కదా June 4th. ఎంతమంది క్యాజువాలిటీస్, మరణాలు ఎంతమంది ఉన్నాయి అనేది ఒకటి ఇస్తూ, ఆయుధ సంపత్తి ఎంత విధ్వంసం, ఎయిర్ క్రాఫ్ట్ 413, హెలికాప్టర్లు 336, అసలు ఇది క్రూయిజ్ మిసైల్స్ 3,200, వార్షిప్ బోట్స్, సబ్మరైన్స్. ఇది ఒక కాంప్రహెన్సివ్ డేటా. ఉక్రెయిన్ ఇస్తున్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ డేటా. మొత్తం డ్రోన్స్ 38,924 డ్రోన్స్ కూల్ చేశారు. ఈ 24 గంటల్లో లాస్ట్ 24 hours లో 176 డ్రోన్స్ ని కొలాప్స్ చేశారు. మీకు ఇది కూడా చూడండి, ట్యాంక్స్ కూడా యుద్ధ అది 10,884. తర్వాత ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్ ని 22,000 అంట. 22,000 వెహికల్స్ ని కూల్ చేశారు. సో ఆర్టిలరీ సిస్టమ్స్ 28,000. అంటే మనం బోఫోర్స్ గన్స్ యూజ్ చేస్తాం. వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్స్ వచ్చేసి 50,000. ఇంత జరిగితే మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ 1,400. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా 1,176. ఇంత జరుగుతుంటే అసలు బయటికి ఎక్కడ, అంటే ఏ పేపర్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ పేపర్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉంటాయి, ఏది రిపోర్ట్ చేయకపోవటం ఏంటి? ఇది నిజమా? ఇంత నిజంగా రష్యాని ఇంత దారుణంగా నాశనం చేసే అంత కెపాసిటీ ఉక్రెయిన్కి ఉందా అనేది కూడా ఇప్పుడు పాయింట్. ఎవరు బలగాలు ఎంత అసలు? అంటే బలగాలను కంపేర్ చేయాలంటే ఉక్రెయిన్ తో కంపేర్ చేసి చూసినప్పుడు రష్యా చాలా పెద్ద దేశం. రష్యాకు ఉండేటువంటి సాయుధ సంపత్తి మొత్తాన్ని ఉక్రెయిన్ మీద ఉపయోగిస్తుందా అంటే సందేహాస్పదం. ప్లస్ ఇప్పుడు 10 లక్షల మందిని అసలు అంత అవసరం అండి? ఎందుకంటే ఏదో చెప్తారు కదా, పిచ్చుకి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి, అంత అవసరమా? పిచ్చుకని పట్టుకోవడం చాలా కష్టం. అంటే బ్రహ్మాస్త్రం కంటే ఇంకా పెద్ద అస్త్రాలు కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వార్ జరుగుతున్నటువంటి సినారియో. ఇక్కడ మనం ఒక డేటా చూద్దాము. ఇప్పుడు మీరు అడిగినటువంటి మిలిటరీ డేటా పరంగా చూస్తే ఉక్రెయిన్ ప్లస్ రష్యా వాళ్ళ బ్యాలెన్స్ ఎట్లా ఉందనే చూసి 2021 వరకు ఉన్నటువంటి డేటా. ఆ తర్వాత అప్డేట్ 2022 నుంచి దాదాపు అఫీషియల్ యుద్ధం స్టార్ట్ అయింది ఉక్రెయిన్ వర్సెస్ రష్యా. కానీ 2021 డేటా మాత్రమే ప్రపంచ స్థాయిలో అందరి దగ్గర ఉంది. ఈ 3 ఏళ్లలో రష్యా ఎంత అప్గ్రేడ్ చేసింది, ఏం వాడింది, మళ్ళీ ఏం తయారు చేసింది తెలియదు. అలానే ఉక్రెయిన్ కూడా ఎలాంటి ప్రొక్యూర్మెంట్స్ చేసింది. ఎందుకంటే ఇవాళ బ్రిటన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 1,00,000 డ్రోన్లు మేము ఇవ్వబోతున్నాం. 1,00,000 డ్రోన్లు అంటే
$3.5 బిలియన్ మిలిటరీ సపోర్ట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ బ్రిటన్ చేసింది. అందులో భాగంగా మేము ఇది ఇస్తున్నామని చెప్పారు. 1,00,000 డ్రోన్లు ఇస్తున్నారంటే ఇంకా అమెరికా కానీ నాటో కంట్రీస్, ఎందుకంటే నాటో చాలా స్ట్రాంగ్గా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. ఇంతకాలం యుద్ధం చేయగలిగిందంటే నాటో సపోర్ట్తోనే. ఇంకో విషయం ఏంటంటే రేపు కెనడాలో G7 కంట్రీస్ మీటింగ్ జరగబోతుంది. ఓకే, ఈసారి ఇండియాకి ఇన్విటేషన్ రాలేదు, కానీ ఉక్రెయిన్కి ఇన్విటేషన్ ఉంది. లాస్ట్ టైం కూడా G7 మీటింగ్కి ఉక్రెయిన్కి ఇన్విటేషన్. ఉక్రెయిన్, ఆస్ట్రేలియా, అంటే G7 అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ కూడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, జపాన్, ఈ దేశాలన్నీ కూడా ఉండేటువంటి బ్లాక్ అది. అంటే టోటల్ ఎకానమీని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి బ్లాక్. దానికి స్పెషల్గా ఇన్విటేషన్ వచ్చింది ఉక్రెయిన్కి. సో అంటే ఉక్రెయిన్కి పాశ్చాత్య దేశాల మద్దతు 100% ఉంది అన్నది మనం ఒప్పుకోవాల్సిందే. రష్యాకి బాహాటంగా మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు లేవు, కానీ రష్యాకి తన సొంత సాయుధ సంపత్తిని ఉపయోగించే యుద్ధం చేస్తుంది, అది కూడా ఒప్పుకోవాలి. సో ఇద్దరు బ్యాలెన్సెస్ పరంగా చూస్తే కనుక $20 2021లో కేవలం $4.3 బిలియన్ మాత్రమే ఉక్రెయిన్ ఖర్చు పెట్టింది డిఫెన్స్ స్పెండింగ్స్కి సంబంధించి, కానీ రష్యా మాత్రం $45.8 బిలియన్ ఖర్చు పెట్టింది. అంటే 10% కూడా లేదు, ఇది 10 టైమ్స్ ఎక్కువ. అదే, సో రష్యా కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉన్నది అనమాట. అలానే న్యూక్లియర్ వార్ గురించి చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటిది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి, కానీ న్యూక్లియర్ బాంబ్స్ టెక్నాలజీ లేదు. న్యూక్లియర్ వార్ హెడ్స్ కేవలం రష్యా దగ్గర మాత్రమే. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ నంబర్, 6,255. అమెరికా కంటే కూడా ఎక్కువ ఉన్నది రష్యా దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్. అలానే మిలిటరీకి సంబంధించి ఇది మనం ఇప్పుడు చూడాల్సినటువంటి కంపారిజన్. యాక్టివ్ మిలిటరీ 9 లక్షల మంది ఉన్నారు, ఉక్రెయిన్కి 196,000 మంది మాత్రమే ఉన్నారు. యాక్టివ్ పారామిలిటరీ అక్కడ 102,000 మంది ఉన్నారు, ఇక్కడ 5,54,000 మంది. అంటే పారామిలిటరీ ప్లస్ ఇది కలిపి చూస్తే అక్కడ 3 లక్షలు యావరేజ్గా కనిపిస్తుంది, ఇక్కడ 13.5 లక్షలు కనిపిస్తుంది. సో ఈ 13.5 లక్షల మందిలో 10 లక్షల మందిని చంపేసే ఉంటుంది ఉక్రెయిన్. సో అందులో మళ్ళీ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ సిస్టంలో ఉన్న వాళ్ళు కానీ, నేవల్ ఫోర్సెస్లో కానీ ఎంతమంది ఉన్నారనేది కూడా మనం మళ్ళీ చూడాలి. సో 10 లక్షల మందిని చంపేటువంటి కెపాసిటీ ఉక్రెయిన్కి ఉందా లేదా అనేది కొంత సందేహాస్పదమైనటువంటి అంశం. మిగతా ఫోర్సెస్తో కంపేర్ చేసి చూసినప్పుడు కూడా నేవీ కానీ, ఆర్మీ కానీ, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఒక్కొక్క దగ్గర 20,000 ఇక్కడ చూడండి ఆర్మడ్ ఫైటింగ్ వెహికల్స్ 15,000 ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఏకంగా 20,000 కొట్టేసినట్టు 28,000 వెహికల్స్ ధ్వంసం చేసినట్టు వస్తుంది. సో అందుకని అది ఎంతవరకు నమ్మాలి? వాళ్ళ సెల్ఫ్ అంటే సొంతంగా ఆత్మస్థైర్యం నింపేటువంటి వ్యూహంలో భాగంగా సైనికుల్లోనో లేకపోతే దేశ ప్రజల్లోనో లేదంటే ప్రపంచ దేశాల దృష్టిలోనో చేసేటువంటి ఎత్తుగడగా మనం భావించాల్సి ఉంటుంది. బట్ ఫోర్సెస్ పరంగా చూసినప్పుడు 10 టైమ్స్ రష్యా ఉక్రెయిన్ కంటే కూడా బలమైనటువంటి దేశం. ఎప్పుడైతే అమెరికా దగ్గర నుంచి ప్రతి నాటో కంట్రీ కూడా సపోర్ట్ చేస్తుందో అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. కాబట్టి ఈ యుద్ధం మరింత కాలం కొనసాగాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో వాళ్ళకి మిలిటరీ అనేది వ్యాపారం, ఆయుధాలు తయారు చేసి పెట్టుకుంటే సేల్స్ జరగవు, కాబట్టి ఇక్కడ వినియోగం జరుగుతుంది. కాబట్టి రష్యా, బ్రిటన్ కూడా 1,00,000 డ్రోన్లు ఇస్తాననేటువంటి మాట చెప్పింది. మొన్న అటాక్ చేసినటువంటి 7 ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసినటువంటి వెపన్స్కి సంబంధించి కూడా అమెరికా సపోర్ట్ ఉందనేది చాలా క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో అంటే ఈ యుద్ధం జరగాలని కోరుకుంటున్నటువంటి దేశాలు పాశ్చాత్య దేశాలు ఉన్నాయి, వాటి వల్లనే ఇది కంటిన్యూ అవుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందాక మీరు అడిగినట్టుగా అసలు జాగ్రఫీ వైజ్ గా చూస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో, జాగ్రఫీ వైజ్ గా చూస్తే ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది రష్యా ఆల్మోస్ట్ 3 వైపులా ఉక్రెయిన్ కమ్ముకుని ఉన్నటువంటి ప్రదేశం. ఈ 14 ఏళ్లుగా జరుగుతుంది. కలర్ రెడ్ కలర్ కనిపిస్తున్నదంతా కూడా రెడ్ అంతా కూడా ఆల్రెడీ రష్యా ఆక్యుపై చేసేసి రష్యన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రాంతం. 2014లోనే ఇక్కడ క్రిమియాని ఆక్రమించింది. క్రిమియన్ పెనిన్సులా, ఇది ఒక ద్వీపకల్పంలో ఉంటుంది. ఇటు బ్లాక్ సీ ఉంటుంది, ఇది సీ ఆఫ్ అజవ్, ఈ 3 వైపులా నీరు ఉంటుంది, ఇటువైపు మాత్రమే భూభాగం ఉంటుంది. మొదట ఆక్రమించింది ఇదే ప్రాంతం. ఇక్కడ నుంచే రష్యా వర్సెస్ ఉక్రెయిన్ స్టార్ట్ అయింది. సో అది క్రమక్రమంగా విస్తరించుకుంటూ ఇక్కడ ఈ డోన్బాస్ కానీ, ఈ లుహాన్స్ కానీ ఇవన్నీ కూడా ఆక్రమించుకుంటూ వచ్చింది. ఈ గీతలుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కౌంటర్ అటాక్స్, ఇటు నుంచి అటాక్ జరుగుతుంది, మళ్ళీ అటు నుంచి వస్తేనే కొంత దూరం ఆక్రమించుకొని రావడం, మళ్ళీ వాళ్ళని వెనక్కి తరుముకుంటూ వెళ్ళడం, అలా జరుగుతుంది. ఇంకా ఈ స్పాట్స్ ఉన్న ప్రతి చోట అంటే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ప్రతి మేజర్ సిటీ కూడా రష్యన్ మిసైల్ కంట్రోల్ సిస్టమ్ పరిధిలోకి వచ్చేటువంటివే. అన్ని నగరాల్లో కూడా అటాక్స్ జరిగినాయి, సైనిక కార్యాలయాలు కావచ్చు, ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు. కాబట్టి అటాక్స్ చేసింది ఎక్కువ రష్యా, కానీ నష్టం గురించి ఎక్కువ మాట్లాడుతుంది ఉక్రెయిన్. సో ఎవరు ఎక్కువ డ్యామేజ్ చేశారు అనేది
ఇంకా అఫీషియల్ గా తేలడానికి సమయం పడుతుంది. ఎందుకంటే అక్కడికి ఎక్కడ నిజ నిర్ధారణకు వెళ్ళే అవకాశం కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఎవరో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వాతావరణం లేదు. రష్యా అది పర్సనల్ ఇష్యూ కింద తీసుకుంది. రష్యా పెట్టే కండిషన్స్ ఉక్రెయిన్ ఒప్పుకునే వరకు యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఆపడానికి అయితే ప్రస్తుతానికి ఎవరికీ అవకాశం లేదు. బ్యాక్ ఎండ్ నుంచి చూస్తే కనుక అమెరికా బాహాటంగానే ఉక్రెయిన్ సమర్థిస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, అలానే ఆయుధమే కాదు ఆర్థిక సాయం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది, మానవతా సాయం అని దానికి పేరు పెడుతుంది. కాబట్టి ఇది ఒక కాన్ఫ్లిక్ట్ మరికొంతకాలం కంటిన్యూ అయ్యేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఆకర్షించే పరిస్థితి రెండు దేశాల యుద్ధంతో. ఇప్పుడు ఉక్రెయిన్ ముఖ్యంగా చాలా చిన్న దేశం అని మనం అనుకుంటాము, బట్ ఇంతగా ఇన్నేళ్ల నుంచి ఫైట్ చేస్తుందంటే ఎవరి సపోర్ట్ లేకుండా చెయ్యదు అనేది అయితే ఒకటి సుస్పష్టం. దాంతో పాటు దానికి కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు రష్యాని యాక్సెప్ట్ చేసేటువంటి పాయింట్ మీద నడుస్తుంది యుద్ధం అంతా కూడా. యూ హ్యావ్ టు సరెండర్ ఆర్ యూ హ్యావ్ టు ఫైట్. ఇక్కడ రష్యన్స్ కి సరెండర్ అవ్వాలా వద్దనేటువంటి విషయంలో ఉక్రెయిన్ మెజారిటీ పబ్లిక్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఫైట్ చేద్దాం, ఆత్మస్థైర్యం కోసం పోరాటం అనేటువంటిది ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ప్రెస్ మీట్ లో నేరుగా ఇతను జెలెన్స్కీ అనౌన్స్ చేసి మరి మేము ఒక్కసారి సరెండర్ అయితే మా అస్తిత్వం ఉండదు అని చెప్తున్నారు. సో అస్తిత్వం కోసం, మనుగడ కోసం పోరాటం లాంటిదిగా మనం దీన్ని అంతే ఇది. ప్లస్ జాగ్రఫీ వైజ్ గా చూస్తే కూడా ఉక్రెయిన్ స్ట్రాటజిక్ గా ఉక్రెయిన్ గనక నాటోని యాక్సెప్ట్ చేస్తే నాటో బలగాలన్నీ కూడా రష్యా సరిహద్దుల్లో పహారా గాయడానికి అవకాశం వస్తుంది. ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక ఫోకస్ చేయడానికి అవకాశం వస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ప్రపంచంలో కోల్డ్ వార్ సిచ్యుయేషన్ మళ్ళీ వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యాని సమర్థించే దేశాలు రష్యాకి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఉక్రెయిన్ ఉండొచ్చు, ఇంకో దేశం ఉండొచ్చు, ఇంకో దేశం. ఆల్రెడీ నాటో కానీ వెస్ట్రన్ బ్లాక్ మొత్తం కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ గా వచ్చేసింది. న్యూట్రల్ గా ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు చైనా లాంటి దేశాలు కానీ నార్త్ కొరియా లాంటి దేశాలు కానీ 100% రష్యాతో మమేకమై ఉండేటువంటి దేశాలు. కానీ న్యూట్రల్ గా ఉండే దేశాలు, భారతదేశం లాంటి దేశాలు అనివార్యంగా ఈ పరిస్థితులు కనుక మరింత ముదిరితే అనివార్యంగా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గతంలో ఎలా అయితే సోవియట్ వర్సెస్ అమెరికా నడిచిందో ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ముఖ్యంగా యూరోప్ పైన ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో తప్పనిసరి పరిస్థితి వస్తే మీరు అన్నట్టు మనం ఎటు చూసినా గానీ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కి పితామహులు మనం. కాబట్టి రెండు వైపులా కూడా మనం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. బట్ అవతలి పక్షం చెంపదెబ్బ కొడితే మనం సర్దుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం తీసుకున్నటువంటి ఒక డ్యామేజింగ్ డెసిషన్ భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతుల పైన మళ్ళీ 25% ఉన్న సుంకాలని 100% హైక్ చేశారు. అంటే 50% సుంకాలు వేయడం మొదలు పెట్టాడు. సో ఇండియాని వదులుకోవాలా కలుపుకోవాలనేది అమెరికా చేతిలో ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నటువంటి వివాదాస్పద నిర్ణయాలు ఇండియన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చాలా క్లియర్గా కనిపిస్తుంది. H1B వీసాల పైన వెయిట్ వేయాలని కానీ, ఇండియన్స్కి సంబంధించినటువంటి కంపెనీల పైన స్క్రూటినీలు ఎక్కువ చేయడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తున్నాడనే అభిప్రాయం వస్తుంది. సో అనివార్యంగా మనం అలీన విధానాన్ని వదిలిపెట్టయితే వెళ్ళాం. గతంలో కూడా ఎలా అయితే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం అదే మెయింటైన్ చేస్తాం. ఉక్రెయిన్ పైన రష్యా అటాక్ చేసిన తర్వాత కూడా భారతదేశం రష్యాతో సత్సంబంధాలు కొనసాగించింది, డీల్స్ కంటిన్యూ చేసింది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటిన్యూ చేసింది. పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ మనకు అక్కడ నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువగా జరుగుతుంది రష్యా నుంచే. సో వాటిని ఆపేయాలని చెప్పి అమెరికా ఒత్తిడి చేసినా కానీ మనం ఆపలేదు. అంటే ఆ రిలేషన్స్ రెండు వైపులా మెయింటైన్ చేస్తాం. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు అమెరికాకి తలొగ్గాల్సినటువంటి అవసరం అయితే భారతదేశానికి ఉండదు. ఖచ్చితంగా అది ధిక్కారం అన్న అవుతుంది, లేదా అస్తిత్వం కోసం మనం కూడా అలీన నాయకత్వం ఎలా వహించామో మళ్ళీ నాన్ అలైన్డ్ కంట్రీస్ అన్నింటిని కూడా ఒకటి చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు భారతదేశం ఆధ్వర్యంలో. ఇదే పరిస్థితి, ఇదే ధోరణి కనుక కంటిన్యూ అయితే. ఇంకొక వైపు నేను వింటున్నా అంటే చాలా వాటిలో న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. ఏంటంటే పుతిన్ అటాక్ చేసేసాడు, మొత్తం నాశనం అయిపోయింది ఉక్రెయిన్ అని చెప్పేసి కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతా ఉంది. ఆ న్యూస్ ఎంతవరకు నిజం? అసలు ఎందుకు అట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు? వాస్తవానికి ఈ యుద్ధంలో అత్యధిక సంయమనం పాటిస్తున్నటువంటి నాయకుడు వ్లాదిమిర్ పుతిన్. ఎందుకంటే రష్యాకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తికి ఉక్రెయిన్ ఆక్రమించడానికి 24 గంటలు చాలు. ఓకే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే ఉక్రెయిన్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం జరగాలి, అలానే రష్యాకి అనుకూలంగా ప్రజాభిప్రాయం మలచాలి. ఈ క్రమంలోనే ఇంత సమయం తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా, అలానే రష్యా సాంస్కృతిక చారిత్రక భాగస్వామిగా రష్యా ప్రభుత్వం గుర్తిస్తుంది. సో అందుకనే పుతిన్ ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు చాలా మంది
అణుబాంబు వేస్తారనేటువంటి చర్చలు వచ్చినప్పుడు కూడా ఇదే అంశం పైన డిస్కషన్ జరిగింది. అణుబాంబు కాదు, లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఉపయోగించాలి. ఇప్పటి వరకు మీడియం రేంజ్ మిసైల్స్ తోనే సరిపెట్టింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, భారతదేశం పాకిస్తాన్ ఎందుకు సమర్థంగా ఎదుర్కోగలిగింది, మనకున్నటువంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు S-400 కావచ్చు, ఆకాశ్ తీర్ కావచ్చు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతర వ్యవస్థలు కావచ్చు. ఉక్రెయిన్కి క్షిపణి రక్షక వ్యవస్థలే లేవు. రష్యా ఒకవేళ అటాక్ చేస్తే దాన్ని నిలువరించేటువంటి శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీ కూడా ఉక్రెయిన్ దగ్గర లేదు. సో అయినా కానీ ఆగి విరామాల మధ్య ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే రష్యా సంయమనం వలన మాత్రమే. మరి ఎందుకు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు? ఇదంతా అవగాహన లేని ప్రచారం. చైనా 4 ముక్కలు అవుతుంది, పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుంది. అంతర్గతంగా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక రకమైన సంక్షోభం, ఏదో ఒక రకమైన వివాదం ఉంటుంది. ఆ ఒక్క ఇన్సిడెంట్ కిమ్ముని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన సరదా కోసం రాసుకునేటువంటి వార్తలు తప్పితే వాస్తవాలు కాదు. కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం ఒక ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ ని 4 వైపుల నుంచి దిగ్బంధనం చేసేటువంటి ప్రణాళికతో ఉన్నాడు. బెలారస్ పక్కనే ఉండేటువంటి బెలారస్ కూడా రష్యాకి మద్దతుగానే ఉంది. బాల్కన్ కంట్రీస్ లో చాలా వరకు ఒపీనియన్ రష్యాకి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. అలానే టర్కీ లాంటి దేశాలు, ఇమ్మీడియట్ సరిహద్దుల్లో ఉండేటువంటి టర్కీ కానీ, అజర్బైజాన్ కానీ, ఆర్మీనియా కానీ, వీటన్నిటిని కూడా ఉక్రెయిన్ తో కలవకుండా రష్యా తన కంట్రోల్లో తన వాదనను వినిపించేటువంటి వేదికలుగా ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయింది. అందుకని 2-3 ఏళ్ళు పోరాటం జరిగినా కానీ ఇంత బ్యాలెన్స్డ్ గా యుద్ధం జరుగుతుంది. కానీ మొన్న జరిగినటువంటి ఎయిర్ బేస్ల పైన జరిగినటువంటి అటాక్ ని అసలైన యుద్ధ చర్యగా రష్యా అభివర్ణించింది. అంటే మొన్నటి వరకు జరిగింది ఏంటంటే కేవలం బెదిరింపుల ప్రక్రియగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేటువంటి ఇది వచ్చిన తర్వాత రష్యా ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఆ స్థాయిలో జరగలేదు. కానీ బలగాల మోహరింపు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. 3 వైపుల నుంచి కూడా ఆ మోహరింపు జరుగుతుంది. కాబట్టి ఏ క్షణమైనా కానీ ఒక బలమైన దాడికి రష్యా తెరదీసేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దామండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.